హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే థ్రోట్. గొంతు నొప్పి అనేది ఏ విధంగా వస్తుంది, వాటి లక్షణాలు, హోమ్ రెమెడీస్, మెడికేషన్ మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందామండి. లెట్స్ స్టార్ట్స్ వీడియో. ఈ వెదర్ అనేది చేంజ్ అయినప్పుడు గాలిలో ఉండే బ్యాక్టీరియా అనేది నోటి ద్వారా, ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి గొంతు యొక్క ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. కొద్ది మందిలో పెద్దవాళ్ళు స్మోక్ చేయడం వల్ల, పొగాకు నమలడం వల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇలా అయినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే విపరీతమైన గొంతు నొప్పి రావడం, ట్రాన్సిల్స్ కావడం, నోరు బొంగురు పోవడం, గొంతు కింది భాగం వాపు రావడం, గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా అనిపించడం, గొంతు మొత్తం డ్రై కావడం మరియు పొడి దగ్గు, జలుబు లాంటి లక్షణాలను మనం ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గమనిస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ముందుగా సాల్ట్ వాటర్తో గార్గిల్ చేస్తాం. కనీసం రోజుకు 6 నుంచి 7 సార్లు పుక్కిలించినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానితో పాటు కొంచెం వేడివేడిగా ఉన్న పాలలో 1 టీ స్పూన్ పసుపు వేసి తీసుకున్నట్లయితే ఇంకా ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ మెథడ్ వచ్చేసి శొంఠి, బెల్లం మరియు పుదీనా ఆకులతో కషాయం తయారు చేసి తీసుకున్నట్లయితే చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇవన్నీ చేశా కూడా మార్పు లేనట్లయితే మనం మెడికేషన్ తీసుకోవాలి. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్కి అజిత్రోమైసిన్ 500 mg, కోల్డాక్ట్ క్యాప్సూల్, హైఫెనాక్-P టాబ్లెట్స్, బెటాడిన్ గార్గిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫైనల్ అండి, మనం ట్రై చేసి చూడాలి ఒకసారైనా కంపల్సరీ. అవన్నీ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే ఈ కోర్స్ అనేది కంపల్సరీ వాడాలి. ఈ డోసేజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఈ అజిత్రోమైసిన్ 500 mg టాబ్లెట్ రోజుకు 1 తీసుకోవాలి, హైఫెనాక్-P టాబ్లెట్స్ రోజుకు 2 తీసుకోవాలి, కోల్డాక్ట్ క్యాప్సూల్ కూడా రోజుకు 2 తీసుకోవాలి. అదేవిధంగా బెటాడిన్ గార్గిల్ వచ్చేసి రోజుకు 3 to 4 times గార్గిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మనం తినే ముందు హ్యాండ్స్ని సోప్తో బాగా కడగాలి, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. అదేవిధంగా బయట ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకూడదండి. కోర్స్ కంప్లీట్గా వాడిన తర్వాత కూడా తగ్గకపోయినట్లయితే డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. గొంతు నొప్పి గురించి పూర్తిగా తెలుసుకున్నాము. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.